ఏ ఓకే. ఏజ్ లో పడిపోవాలో ఆ ఏజ్ లో ఈ మధ్యన పళ్ళు అనేవి పడట్లేదు, పాల పళ్ళు. పడట్లేదు. అవునండి. అవును. సో 7 years నుంచి 11 years వరకు ఎవరైతే పిల్లలు ఉన్నారో ప్రతి ఇయర్ డాక్టర్ దగ్గరికి వెళ్తూనే ఉండాలి. ఓహ్! అంటే కరెక్ట్ ఏజ్ లో పాల పళ్ళు పడుతున్నాయా, ఓకే. పర్మనెంట్ ఇది కరెక్ట్ గా వస్తుందా. పాల పళ్ళు ఆ ఏజ్ లో పడలేదు అనుకోండి, డెంటిస్టులు తీసేస్తారు. ఆ పాల పళ్ళు తీసేస్తేనే పర్మనెంట్ ఇది కరెక్ట్ గా వచ్చేస్తుంది. ఆ పొజిషన్ లో వస్తుంది. ఓకే. ఓకే. లేకపోతే పెద్ద అయిన తర్వాత ఇప్పుడు మొన్ననే రీసెంట్గా మన పేషెంట్ ఒక 13 ఏళ్ల పాప. ఆ అమ్మాయికి అసలు ఏ పాల పన్ను పడలేదు. ఆ! ముందు 4 పళ్ళు కూడా ఎక్కడో తీయించుకున్నారంట. మిగతా పాల పళ్ళు అన్నీ నేను తీశాను. ఆ! 13 ఏళ్ళు వచ్చినా కూడా, అంటే 13 ఏళ్ళకి పాల పళ్ళు అన్నీ పడిపోయి పర్మనెంట్ టీత్ అన్నీ కూడా నోట్లో ఉండాలి. ఆ! ఆ అమ్మాయికి పాల పళ్ళు ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాయంటే పర్మనెంట్ టీత్ లాగా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. అన్ని పళ్ళు తీసేసాం. తీసినా కూడా ఆ అమ్మాయికి ఇంకా పర్మనెంట్ టీత్ ఎరప్ట్ కాలేదు. మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ ఆర్థోలో మళ్ళీ స్క్రూలు పెట్టి, స్ప్రింగులు పెట్టి మళ్ళీ ఆ పర్మనెంట్ పళ్ళన్నీ లాగాలి. బయటికి కరెక్ట్‌గా తీసుకురావాలి. ఆ! సో అంత ప్రాబ్లం లేకుండా 13 ఏళ్ళు అంటే పాప కూడా 7th క్లాస్, 8th క్లాస్‌కి వచ్చేసింది. సో దానికి కూడా ఇన్‌సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు పళ్ళు లేవు, నేను అంతే గదా! తినడానికి అవును. ఉండదు. అవును. అది కరెక్ట్ ఏజ్‌లో తీసుకొని వచ్చారనుకోండి, అయ్యో ఇది ఏజ్ అయిపోయింది, ఈ పన్ను కరెక్ట్. ఇప్పుడు పడిపోవాలి, పడట్లేదు అని పేరెంట్స్‌కి ఇన్ఫార్మ్ చేసి డాక్టర్లే తీసేశారనుకోండి, ఆ పర్మనెంట్ ఇది కరెక్ట్‌గా ఎరప్ట్ అవుతుంది. ఓకే. అలా అవాయిడ్ చేయొచ్చు. అంటే తర్వాత ఏవైతే కాంప్లికేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ముందే మనం అవాయిడ్ చేసుకోవచ్చు. వావ్! ఇయన్నీ కాకుండా ప్రతి ఇయర్ డెంటిస్ట్ దగ్గరికి అందరూ వచ్చారనుకోండి, ఒకసారి చెకప్ చేస్తాము. అసలు అవును. ఏవేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్తాం. వాళ్ళు టైం ఉన్నప్పుడే చేయించుకోమంటున్నాం. ఇప్పుడు ఎమర్జెన్సీ అనుకోండి, మీరు ఇమ్మీడియట్‌గా చేయించుకోండి అంటాం. అవును. లేదు వాళ్ళకి టైం లేదు. సో మీరెప్పుడు టైం ఉందో అప్పుడే చేయించుకోండి. వాళ్ళకొక ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఓహో! ఈ బాబుకి ఈ పన్ను తీపిచ్చుకోవాలి. ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్, లేకపోతే నెక్స్ట్ మంత్. చేపించుకుంటే అది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అలా వదిలేసి 12 ఏళ్ళకి, 13 ఏళ్ళకి వస్తే పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. పేరెంట్స్ కూడా నిజంగా ఇబ్బంది. అండి. అబ్బా! నిజం. ఒక్కసారి వస్తే ఎంత బావుంటదో. ఇప్పుడు ఊహించుకుంటే అదే చిన్నప్పటి నుంచి అలా పిల్లల్ని తీసుకెళ్తే సంవత్సరానికి ఒక్కసారి అలా సరదాగా అంతే. వెళ్తూ ఒక్కసారి అలా కనబడిపోయినా ఏమీ గూడా లేదనుకోండి, డాక్టర్లు ఎంత ఎవ్వరు హ్యాపీ. అవును. అన్నెసెసరీ ట్రీట్మెంట్స్ హ్మ్. చెయ్యరు. అంటే ఓకే. ఇప్పుడు చెయ్యడానికి కూడా యాక్సెప్టెన్స్ లేదు కదండీ. అంతే ఇప్పుడు మేము గదండీ. అవును. ఫోటోలు తీస్తున్నాము. అవును. ఆ ఫోటోలో పుచ్చుంటేనే గదా మీరు మనం ఫిల్లింగ్‌కెళ్తారు. గూడా పుచ్చు యాక్సెప్ట్ లేకుండా చేస్తాం. అవును. నేనెక్కడ సిమెంట్ పెడతానని జెప్తాను. సో, అవును. డిజిటల్ డెంటిస్ట్రీలో అదొక అడ్వాంటేజ్. ఏది ఓకే. కూడా ఓకే. అన్నెసెసరీ ట్రీట్మెంట్స్ ఏమి చేయడానికి లేదు. నైస్. అంటే నైస్. అక్కడ ఉంటేనే మనం అది చేస్తాం. ఎక్స్‌రేలో కూడా ఆ పుచ్చు నరం దాకా ఎళ్తేనే అది రూట్ కెనాల్‌కి ఎళ్తుంది అని చెప్తాం. అవును. అప్పుడే పేషెంట్ యాక్సెప్ట్ చేస్తున్నారండి. సూపర్. అన్నెసెసరీ ట్రీట్మెంట్స్ ఇదొక అయితే ఒక అనేది మంచి పరిణామం. యూజువల్‌గా మన ప్లాటినా డెంటల్‌లో అయితే జరగదు. జరగదు. ఆఫ్ కోర్స్. ఆఫ్ కోర్స్. రైట్ మ్యామ్. ఇంకొకటి ఈ ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు గదా! సార్ వాళ్ళు చేయించుకోవచ్చా అండి? డెంటల్ ఏమన్నా ఉంటే బిడ్డకేమన్నా ప్రమాదం జరుగుతుందా? సార్ ప్రెగ్నెన్సీలో కూడా ఎమర్జెన్సీ ఉందంటే 100% సేఫ్టీ రూల్స్ తీసుకొని మనం చేస్తామండి. ఎప్పుడు ఏది చేయకూడదు అని లేదు. కానీ వాళ్ళకి ప్రికాషన్స్ అనేవి తీసుకొని చేస్తాం. ఓకే. సో ఓకే. సెకండ్ ట్రైమిస్టర్ 4th to 6th మంత్ ఈజ్ ద ఓకే. సేఫెస్ట్ పీరియడ్ అనమాట. ఓకే. ఆ టైంలో మనం ఎక్స్రేస్ కూడా తీసుకోవచ్చు. లెడ్ అప్రాన్ వేసి మనం ఎక్స్రేస్ తీసుకోవచ్చు అవసరం అనుకుంటే. ఆ టైంలో ఏ ప్రొసీజర్ అన్నా చేసుకోవచ్చు. మిగతా టైమ్స్లో కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ఓకే. ట్రైమిస్టర్లో, థర్డ్ ట్రైమిస్టర్లో కూడా చేసుకోవచ్చు. బట్ మనం ఏదన్నా కూడా ఫస్ట్ మనం నార్మల్గా చెక్ చేస్తాం. తర్వాత పన్ను తీయాలి అన్నా, రూట్ కెనాల్ చేయాలి అన్నా కూడా మనం గైనిక్ కన్సర్న్ తీసుకుంటాం. ఆ! గైనిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక రిటర్న్ కన్సర్న్ ఫామ్ తీసుకోండి. గైనిక్ ఓకే చెప్పిందంటే విత్ ఆల్ సేఫ్టీ ప్రోటోకాల్స్, అంటే వాళ్ళ చైర్ పొజిషన్ కూడా ఇలా పడుకోబెట్టలేము సార్. ఓకే. మనం ఓకే. మామూలుగా ఎలా పెడతాం అవును. అంటే బేబీకి ఎఫెక్ట్ అవ్వకుండా అవును. చైర్ పొజిషన్లో వాళ్ళని కంఫర్టబుల్గా చేసుకుని, డాక్టర్స్ కొంచెం ఇబ్బంది పడతారు. కరెక్ట్. అంటే కంఫర్టబుల్ పొజిషన్లో చేసుకోవడం అలవాటు కదా. అవును. డాక్టర్ ఇబ్బంది పడినా పర్లేదు, పేషెంట్ ఇబ్బంది పడకూడదు. సో డాక్టర్ వంగి చేస్తారో నుంచుని చేస్తారో వాళ్ళని చేసుకోమంటాం. అది వాళ్ళ సో బాధలు పేషెంట్ని వాళ్ళకి. కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోపెట్టి విత్ డాక్టర్ కన్సర్న్ అన్ని సేఫ్టీ ప్రోటోకాల్స్లో మన ప్లాటినా డెంటల్లో ఎప్పుడన్నా ఏ ట్రీట్మెంట్ అన్నా చేయొచ్చు. అంటే గైనిక్ ఓకే చెప్తే. ఓకే. సూపర్. సో మన దేశం డయాబెటిక్ రాజధాని. సో ఎక్కడ చూసినా డయాబెటిక్ పేషెంట్లే. ఎస్. మరి వాళ్ళ విషయంలో ఎట్లా? వాళ్ళు ఈ ఇంప్లాంట్స్, ఈ పళ్ళు పీకించుకోవడాలు ఇలాంటివి చేయొచ్చా? వాళ్ళకేమన్నా ప్రాబ్లమ్ అవుతుందా? సో డయాబెటీస్ ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఎఫెక్ట్ అంతా పళ్ళు మీదే పడుతుంది. ఓహ్! చిగుర్లు డ్యామేజ్ అయిపోతే పళ్ళు తొందరగా ఊడిపోతాయి. ఓకే. డయాబెటీస్ ఉందనుకోండి 6 monthsకి ఒకసారి డెంటల్ చెకప్కి రావాలి. అమ్మ! రాకపోతే వాళ్ళే నష్టపోతారు. నష్టపోతారు. కంపల్సరీ వచ్చి చూపించుకోవాలి. ఇప్పుడు ఓకే. చాలా మందిలో అవేర్నెస్ వచ్చి చేపించుకుంటున్నారు. ఓకే. అంటే
నేను 10 ఏళ్ల 16 ఏళ్ల ముందు ప్రాక్టీస్లో కన్నా ఇప్పుడు చాలా మంది వచ్చి చేయించుకుంటున్నారు. ఓకే. వాళ్ళ దగ్గర అంటే ఇంత డయాబెటీస్ ఉంది, మనం ఈ లెవెల్లోనే చేస్తాము, బేసికల్గా 200 బిలో అయితేనే సేఫ్టీగా ఇంప్లాంట్ ప్రొసీజర్ అనేది చేస్తామండి. ఓకే. ఇప్పుడు దానికన్నా ఎక్కువ ఉంది, వాడికి 10 ఏళ్ల నుంచి 220 230 ఉంది, తగ్గట్లేదు అనుకోండి, వాళ్ళ డయాబెటిక్ డాక్టర్ నుంచి కన్సర్న్ తీసుకొని విత్ సేఫ్టీ ప్రోటోకాల్స్తో మనం పళ్ళు తీయడం కానీ పళ్ళు పెట్టడం కానీ అన్నీ చేస్తున్నాం. డయాబెటీస్ పేషెంట్లో కూడా మనం 100% ట్రీట్మెంట్ చేయొచ్చు, హ్యాపీగా రావచ్చు, హ్యాపీగా చేయించుకుని వెళ్ళొచ్చండి. సూపర్ అండి. ఇంకొకటి మేడం, ఈ ఓరల్ క్యాన్సర్ గురించి ఒకటి కొత్తగా విన్నాను నేను. అంటే మామూలుగా పాన్ మసాలాలు గుట్కాలు తింటే క్యాన్సర్ వస్తుంది, ఓరల్ క్యాన్సర్ నాకు తెలిసిందే. కానీ ఈ పొడవైన పళ్ళు కుచ్చుకోవడం, షార్ప్ ఎడ్జెస్ ఇలాంటి కుచ్చుకోవడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? 100%. ఎందుకంటే ఒక షార్ప్ ఎడ్జ్ ఒక పన్ను ఉంది అనుకోండి, అది నాలుగు గీసుకుంది లేకపోతే బుగ్గకు గీసుకుంటుంది. రిపీటెడ్ గా ఒకటే ఏరియాలో ఏదైనా మనకి లాసరేషన్ జరిగింది అనుకోండి, అది క్యాన్సరియస్ లీజన్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, మోస్ట్లీ 90% అనుకోండి. సో ఒకటే ఏరియాలో ప్రాబ్లం అవుతుంది అంటే కంపల్సరీ అది ఏం ఉండదండి. ఒక డెంటిస్ట్ దగ్గరికి వచ్చారనుకోండి, ఆ షార్ప్ ఎడ్జ్ ఒక్క సెకండ్లో తీసేస్తారు. అలా వచ్చి చేయించుకోవడం బెటర్ అని చెప్తాను. ఆ క్రానిక్ ఇరిటేషన్ అంటే అక్కడ మ్యూకోజల్ చేంజెస్ అనేవి జరిగిపోతాయి, అంటే అక్కడ టిష్యూలో అబ్నార్మాలిటీస్, హైపర్గా అందులో ఉన్న ఆల్టరేషన్స్ అన్ని జరిగిపోతాయి అన్నమాట, ఆ మెంబ్రెయిన్లో అంతా. అవి క్యాన్సరియస్ లీషన్స్ కింద అయిపోతాయి. మేము కాలేజ్లో చదువుకున్నప్పుడు మా ప్రొఫెసర్కి ఇలా ఒకటి జరిగింది. ఆయనకి ఏం లేదు, హీజ్ అన్ ఎనాటమీ ప్రొఫెసర్. షార్ప్ ఎడ్జ్ వల్ల ఆయనకి క్రానిక్గా అల్సరేషన్ ఫామ్ అయ్యి ఆయన చనిపోయారంట. మాకు ఇంకో ఎనాటమీ డాక్టర్ చెప్పారు. అది చూసిన తర్వాత మేము వీఆర్ ఫస్ట్ ఇయర్ కదా, మాకు డెంటిస్ట్రీ గురించి సరిగ్గా తెలియదు, ఏంటి షార్ప్ ఎడ్జ్ నుంచి చనిపోతారా అనేది మేము షాక్ అన్నమాట. అది కూడా ఒక ఎనాటమీ ప్రొఫెసర్ అండి. అంటే ఆయనకి తెలియని విషయం ఉండకూడదు, కానీ ఈ చిన్న విషయం ఆయన ఇగ్నోర్ చేయడం వలన ఆయన చనిపోయారు అని చెప్పి మా ఇంకా ఎనాటమీ ప్రొఫెసర్ చెప్పారు. అది అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. డాక్టర్ దగ్గరికి వస్తే 2 నిమిషాలు కూడా కాదు, మేము ఏ రోటర్ పెట్టి ఏదైతే షార్పేజ్ ఉందో అది జస్ట్ వితిన్ సెకండ్లో రిమూవ్ చేసేస్తామండి. అలాంటివి ఉన్నా కూడా అస్సలు నెగ్లెక్ట్ చేయదు. మీ నియర్ బై డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇలా గుచ్చుకుంటుంది అంటే వాళ్ళే చేసేస్తారు, సాఫ్ట్ చేసేస్తారు. అలాంటివి నెగ్లెక్ట్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని చెప్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.